నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. అద్దాల మేడలు, ఐటీ హబ్బులు. ఎస్, మనం ఈ మాటలు వినగానే మనకు గుర్తొచ్చే ఏరియా హైటెక్ సిటీ మాదాపూర్. ఎంతోమంది యువత చదువుకున్న తర్వాత ఐటీ కంపెనీలో జాబ్ చేయాలని, హైటెక్ సిటీలో ఉండాలని కలలు కంటారు. మరి అలాంటి ఏరియాకి ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి అందులోనే ఉంటూ సైకిల్ తొక్కారు. మరి సైకిల్ స్లో అయినట్టుంది, కార్ ఎక్కారు. మరి అభివృద్ధిని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారా కార్లో స్పీడ్గా? ఈ అంశాలను మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో షేర్లింగంపల్లి బాద్షా ఉన్నారు. ఆయనే ఆర్కేపురి గాంధీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారితో మీ ప్రవళిక. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్, కంగ్రాచులేషన్. 2 సార్లు అసెంబ్లీకి వెళ్ళారు, సైకిల్ దిగారు, కార్లో కూడా వెళ్ళారు. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, హెల్దీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాం అనే సంతృప్తి ఉంది. మిగిలిన పనులు సక్సెస్ఫుల్గా చేయగలుగుతామనే ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో మా ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ వెన్నుతట్టి ప్రతి విషయంలోనూ కూడా ప్రోత్సహించారు. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీని 50 సంవత్సరాల చరిత్ర మార్చాం. మార్చలేదు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. చెప్పగలిగితే వాళ్ళకి విజ్ఞత లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది సహజంగా. అండర్ బ్రిడ్జెస్ కట్టాం, ఫ్లైఓవర్స్ కట్టాం, లింక్ రోడ్లు కలిపాం, బ్రహ్మాండమైనటువంటి తాగునీరు వ్యవస్థని 18 రిజర్వాయర్లు కట్టి 600 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాం. ఏ ప్రాంతానికి మంచినీరు సౌకర్యం లేదో ఆ ప్రాంతానికి నీరు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే రోడ్ల విషయంలో, సివరేజ్ విషయంలో 100 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడతా ఉన్నాం. ఎక్స్పెన్షన్ అవుతున్నటువంటి ఏరియా. మరి ఇండియాలోనే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, 29 రాష్ట్రాల ప్రజానికం షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మరి ఐటీ ఏరియా కావచ్చు, మీరు ఇందాక మాటల్లో ఐటీ ఏరియా, ఐటీ హబ్ అని మాత్రమే ఉన్నారు. అద్దాల మేడలు అనే ఉన్నారు, గుడిసెలు కూడా ఉన్నాయి, రేకులు షెడ్లు కూడా ఉన్నాయి, 100 కాలనీలు స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి. మంచి ఏరియాలు ఎన్ని ఉన్నాయో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని కోణాల్లో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అనేది నా అభిప్రాయం. అన్ని ప్రాంతాలు కూడా తిరిగాం. నిధుల్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలా, ఏ రకంగా ప్రజల కోరికలు ఏమున్నాయి, పార్కులను ఏ రకంగా డెవలప్ చేయాలా, చెరువులను ఏ రకంగా డెవలప్ చేయాలా, రోడ్లను ఏ రకంగా డెవలప్ చేయాలా, పెరుగుతున్న పాపులేషన్ని ఏ రకంగా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆలోచనలు చేసే మా కేటీఆర్ గారు కూడా లింక్ రోడ్లు, అండర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్లు కట్టి కొంత మెరుగైన పరిస్థితి తీసుకొచ్చాం. వచ్చే నెల 15వ తారీఖున కొండాపూర్ ఫ్లైఓవర్ 2 ర్యాంపులతో, బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ర్యాంపులు ఇచ్చి కూడా అండర్ బ్రిడ్జ్ కూడా కలిపి ఆ ప్రాంతానికి సౌకర్యాన్ని కూడా కలగజేయబోతా ఉన్నాం. సో మరి గాంధీ పేరు పెట్టుకున్న మీరు గాంధీవాదాన్ని అనుసరిస్తారా, గాడ్సేలాగా అనుసరిస్తూ ముందుకెళ్తారా? ఎవరిని అడిగినా మనసున్న మనిషి, న్యూట్రల్ ప్రజానికం, పార్టీలకు అతీతంగా ఎవరిని అడిగినా మరో గాంధీ షేర్లింగంపల్లిలో ఉన్నాడు అని అనిపించుకున్నా తప్పించి గాడ్సే అనో లేకపోతే ఇంకో రకాల కరప్షన్కి, కబ్జాలకి వ్యతిరేకంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ పుట్టినాక నీతిగా నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే గాంధీ అని మేజర్ ప్రజానికం చెప్తున్నట్టు ఎటువంటి సందేహం లేదు. నేను వేదికల మీద కూడా ఛాలెంజ్ చేశా. సమస్య ఎక్కడుంటే గాంధీ ఎక్కడుంటాడు, వరదలు, వర్షాలు, ఇబ్బంది కలుగుతున్న ప్రజానికం ఎక్కడుంటే గాంధీ ఎక్కడుంటాడు. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఆ అందుబాటులో ఉండి నాకు చేతనైనంత వరకు ప్రభుత్వ సహకారం, అధికారుల సహకారం, ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సహకారం, కేటీఆర్ గారి ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక షేర్లింగంపల్లి విజిట్స్ పెట్టుకొని సమస్యలన్నీ సాల్వ్ చేసాం తప్పించి ఏ కోణంలో కూడా తప్పు దోవలో అడుగు వేయలేదు, వేయవలసిన అవసరం మాకు లేదు.
మీరు మరో గాంధీ అంటున్నారు, మరి ఎందుకు ఈ మధ్య కొన్ని పంచాయతీలలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఒక్క పంచాయతీ చెప్పండి. వైసీపీ వాళ్ళు భువనేశ్వర్ని గారిని విమర్శించినప్పుడు మీరు అందులో విమర్శించారు కదా, మీరు కూడా దాని గురించి. ఎస్, ఒక మహిళ మా అభిమాన నాయకుడు కుమార్తె, నీ కొడుకు ఎవరికి పుట్టారో తెలియనని మాట్లాడినటువంటి దుర్మార్గులకు ఒక ఎన్టీఆర్ కుమార్తె అని కాకుండా ఏ మహిళని ఆ పదజాలాలతో దూషించిన స్పందించే స్వభావం నాది. స్పందించే తప్పించి దాని వివాదాల జోలికి తీసుకెళ్ళలే. అది మంచిది కాదు అని మాత్రమే హెచ్చరించా. అది కూడా మీరు మహిళా సమాజం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా, అది ఎవరైనా కూడా స్పందించాలి. అది మానవత్వం. మానవత్వం అనేది ఉంటే మనిషి అనేవాడు ఆ రకంగా మాట్లాడకూడదు. మానవత్వం అనేది ఉంటే ఏ కుటుంబమైనా సరే కుల మతాలకి అతీతంగా, చుట్టారకాలకు అతీతంగా, బంధుత్వాలకు అతీతంగా స్పందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సో గతంలో మీరు కమ్మ సంఘానికి అందులో పనిచేసిన సందర్భం వల్ల ఆ సంఘానికి నాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. సో ఒక భువనేశ్వర్ జరిగినప్పటికీ అంతమందికి గాంధీ ఎందుకు స్పందించలేదు? మైలపల్లి జరిగిన దానిపైన అంతకుముందు కూడా స్పందించా, మొన్న కూడా స్పందించా. కమ్మ సంఘం అధ్యక్షుడిగా పనిచేశా. కుల సంఘాల అధ్యక్షులు అని అంటే ఏంటి? ఇతర కులాలను విమర్శించటమా? ఇతర కులాలను దేశించటమా? ఇతర కులాలను కించపరచటమా? మా కుటుంబంలో పుట్టినందుకు ఆ పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు నలుగురికి సహాయ సహకారాలు తీసుకొని ఈ నలుగురికి అందించి సమన్వయం చేయటమే ఆ అధ్యక్షుడి బాధ్యత తప్పించి రెండో విధం కాదు అనేది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రంలో 53 సంఘాలు ఉన్నాయి, 53 కులాలు ఉన్నాయి. 53 కులాలకి మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 53 కులాలకి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయటం, మీ కుటుంబ సౌలభ్యం కోసం సభలు, సమావేశాలు, కళ్యాణాలు, అలాగే పెళ్లి చేసుకునేవారు కానీ మంచి చెడు మాట్లాడుకోవడానికి చక్కటి అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలను వాడుకోవడానికే కుల సంఘాలు ఉన్నాయి తప్పించి వేరే కుల సంఘాలని ద్వేషించడానికో వేరే కులాలని వ్యతిరేకించడం కాదనే విషయాలు గమనించాలని చెప్పి కూడా నేను ఇంతవరకు ఏ కులం గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. చంద్రబాబు నాయుడు అభిమాన నాయకుడు అన్నారు. అన్నలా మీరు పొరపాటు పడుతున్నారు. ఎన్టీ రామారావు గారు మా అభిమాన నాయకుడు అన్నా. ఓకే, అంతే తప్పించి నేను ఆ మాట అనలా. కానీ పార్టీ మారినా మీ మనసు మాత్రం అక్కడే ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికి. సో కేసీఆర్ వైపు మళ్ళీందంటారా అక్కడే ఉందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా బాల్యం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు మా హీరో, మా సినిమా హీరో. ఆయనని అన్ని రూపాల్లో చూసుకున్నాం, ఇంకెవరిని చూసుకోలే నేను. చూసుకున్నాం. ఆ అభిమానం అలా పెరిగింది. రాజకీయాల్లోకి వచ్చారు. 83 ఎయిర్పోర్ట్లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే దిగారో ఆ రోజు నుంచి వారు ఎమ్మటి ఉన్నాం, అభిమానిగానే ఉన్నాం, రాజకీయాల్లో లేం. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినా మేము ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నాం. ఆ అభిమానిగా మాత్రమే ఉన్నా, ఇప్పటికీ అభిమానిగానే ఉన్నా. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో నేను తీయలే, చూడండి మీరు. ఎన్టీ రామారావు గారి మీద అభిమానం నేను బతికినంతకాలం ఉంటుంది, ఉంచుకుంటాం కూడా. అలాగే నేనే అని మీరు అనుకుంటున్నారేమో, మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు మీ ఆడబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలా. మీ కుటుంబంలో ఆస్తి హక్కు కల్పించినటువంటి మహానుభావుడు, ఆడపిల్లకు ఆస్తి కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే కిలో రూపాయి బియ్యం, 2 రూపాయల బియ్యం దేశంలోనే మొట్టమొదటి స్కీమ్ పెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఎన్టీ రామారావు గారి అభిమానినే తప్పించి రెండు ఆలోచనలు మీరు పట్టుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. అభిమానమే కాదు, షేర్లింగం పెళ్లిలో టీడీపీని కూడా బలోపేతం చేశారు. మరి ఇంత బలోపేతం చేసిన మీరు 2009లో ఏమైందంటారు? ఖచ్చితంగా టీడీపీలో నాకు 80,000 మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించారు. 2014లో ఆశీర్వదించారు. వాళ్ళకి ఖచ్చితంగా కృతజ్ఞతగా
వారి అభిమానాన్ని పొంది మరి నేను గెలిచా. నేను అందరికి ఇచ్చి పార్టీ మారి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా ఇదే హాల్లో మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళా, మన పార్టీ ఇక్కడ లేదు, ఉన్న ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోయారు, ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి లోపమైనా వేరే లోపాలు వచ్చినా 29 రాష్ట్రాల్లో విస్తరిస్తుంది. గొప్పగా కష్టపడి ఉద్యమకారులంతా సాధించుకున్న రాష్ట్రంలో మనం ఒక మచ్చగా మిగలకూడదు. అభివృద్ధికి తోడ్పడదాం, కలిసి పనిచేసుకుందాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం అనే నినాదం ఎక్కువగా మార్కెట్లో నడుస్తూ ఉంది. ఆ బాటలో నడిస్తే మనం కూడా గౌరవం పొందుతాం, అభివృద్ధి చేసుకుంటాం, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి పార్టీ మారటం జరిగింది. నేను పార్టీ మారేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి చెప్పి పార్టీ మారా. పార్టీని మోసం చేయలే నేను. ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారికి చెప్పి పార్టీ మారా. ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఆహ్వానించారు, గౌరవం ఇచ్చారు, గౌరవంగా అభివృద్ధిని ఇచ్చారు, గౌరవంగా ప్రజల్లో మెలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలతో అదే కృతజ్ఞతా భావంతో ప్రజాసేవలో ముందుకు పోతా ఉన్నాం. గాంధీ గారు, అదే మాటకు వస్తే మీరు డెవలప్మెంట్ కోసం అంటున్నారు కదా, ఎస్, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వంలోకి చేరాల్సిందే డెవలప్మెంట్ కావాలంటే. అంటే దేశంలో మరి ఇంకే ప్రతిపక్షం కానీ మోడీ లేకుండా చేయడం, రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేకుండా చేయడమేనా డెవలప్మెంట్ అంటే? ప్రతిపక్షంగా పోరాటలేకపోయారా? మీకు నిధులు రావనే భావన డెవలప్మెంట్ చేయాలనేది ఒక భావనేనా? సహజంగా ఏంటంటే మీ మీడియా వాళ్ళకి 2 నాలుకల ధోరణి ఉంటుంది. ఒక మంత్రితో కలిసేసి ఈ పని కావాలని అడిగితే మంత్రి అపోజిషన్ ఎమ్మెల్యే చెవులో గుసగుసలు అని చెప్పి వార్తలు పెడతా ఉంటారు. ఇటువంటి అపవాదులు ఎందుకు పడాలి? అయితే ఆ ఒడ్డు, లేకపోతే ఈ ఒడ్డు, ఎక్కడో ఒక పక్కనే ఉన్నామనే ఉద్దేశంతో నేను వెళ్ళా. అపోజిషన్లో ఉన్నప్పుడు సొరవగా వెళ్ళి నాకు ఈ పని కావాలని అడిగే అవకాశం చాలామంది శాసనసభ్యులకి రాదు. కాబట్టి ఆ అవకాశాన్ని నేను వాడుకున్నా. సో గతంలో కూడా మీరు కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా పోయేటప్పుడు డెవలప్మెంట్ కావాలంటే టీఆర్ఎస్ కార్పొరేటర్కి ఓట్లు వేయాలన్నమాట. ఎస్. సో అలాంటప్పుడు మరి ప్రతిపక్షాలు గెలిచి మీరు డెవలప్మెంట్ చేయరా? మీ నియోజకవర్గం గెలిచినటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి మీరు కోఆపరేషన్ చేయరా? వాళ్ళు ఈ చేతింగం పెళ్లిలో భాగం కాదా? 100% భాగమే. అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తాం. అధికార పార్టీలో ఉన్నటువంటి డెవలప్మెంటు అపోజిషన్ పార్టీకి డెవలప్మెంట్ వస్తుందా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలు, బీజేపీకి అపోజిషన్గా ఉన్న రాష్ట్రాలని ఏ రకంగా చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారో మీరు కళ్ళారా లైవ్ ఈ జీవితంలో చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అన్నీ కూడా ఉదాహరణలు మీరు గమనించాలి. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా 1,00,000 కోట్లు ప్యాకేజ్. తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మీరు కళ్ళారా చూడలేదా? మా ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు వింటలేదా? మా ముఖ్యమంత్రి గారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రుల పరిస్థితి మీరు చూడలేదా? ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, బీజేపీ ముఖ్యమంత్రులు. మేము చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్ని, సంక్షేమ పథకాలని ఏ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నారు మీరు చెప్పండి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కారు కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ 450 రకాల స్కీములు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో చేస్తున్నారు చెప్పండి? మీకన్నా గొప్పగా చేస్తున్నాం మేము అని చెప్పుకునే రాష్ట్రం ఏదన్నా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నదా? 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ ప్రధానమంత్రి గారు, 2 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చే దిక్కులేని పరిస్థితుల్లో గుజరాత్ ప్రభుత్వాలు ఉన్నాయనంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అపోజిషన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజానికం కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉన్నది. ప్రజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నది.
సో మీరు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్యాకేజ్ అంటారు కదా, మీరు మాత్రం మీరు విప్పుగా ఉన్నారు కదా. సో హుజురాబాద్లో ఈటెల కోసం 600 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈటెలనే డెవలప్ చేయలేదని మీ పార్టీ వాళ్ళే అన్నారు. అప్పుడు 600 కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు. దళిత బంధు మీరు గెలిచటం, దళిత బంధం తీసుకొచ్చి ఇప్పుడు కూడా మునుగోడులో జరుగుతుంటే కూడా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు. దీని ఎలా చూడాలి? ఒక నియోజకవర్గానికి ఇన్ని 100 కోట్లు మీరు రాష్ట్రంలో ఉండి మీరు సీఎంగా ఉన్నటువంటి వారిగా ప్రకటిస్తే దేశంలో జరిగితే ఇంతేముంది అంటారు? మాకు ఒక విజన్ ఉంది. మా ముఖ్యమంత్రి గారు కింది స్థాయి నుంచి వచ్చాడు. గ్రామాన తిరిగాడు, మండలంలో తిరిగాడు, జిల్లాలో తిరిగాడు, రాష్ట్రంలో తిరిగాడు ఉద్యమకారుడిగా. ఏ ప్రాంతంలో ఏం పరిస్థితులు అనేదానికి మాకు ఒక విజన్ ఉంది. అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలి, బంగారు తెలంగాణ వైపు బాటలు వేయాలనే మా ముఖ్యమంత్రి గారి కోరిక ఏ రకంగా ఉందంటే, శాసనసభ్యుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఎలక్ట్రిసిటీ మీద కానీ, ఇరిగేషన్ మీద కానీ, పేదవాడి బతుకు మీద కానీ గొప్ప అవగాహన ఉంది. ఆర్థిక పరిస్థితి పట్టి స్కీములు తయారు చేసుకోవటం, రెవెన్యూ వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి అన్నిటినీ కూడా కలుపుకొని పరిస్థితులను బట్టి ఖచ్చితంగా పార్టీని నిలబెట్టుకోవాలా. ఏ పార్టీ నాయకుడైనా అదే కోరుకుంటాడు. బ్రహ్మాండమైన స్కీమ్ దళిత బంధు స్కీమ్ ఏం తప్పు స్కీమ్. దేశంలోనే పేదవాడు దళితుడు అనే భావన ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు, ప్రధానమంత్రి చెప్తాడు, కేంద్ర మంత్రి చెప్తాడు. కానీ అక్కడ దళితుల కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఉందా? కేసీఆర్ గారు పెట్టినటువంటి దళిత బంధే దేశానికి ఆదర్శం అవుతుంది అనటంలో సందేహం లేదు. దళితులకు ఆల్రెడీ 100 మందికి నేను స్కీమ్ ఇచ్చా నా కాన్స్టిట్యున్సీలో. ఎవరైనా ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఉండొచ్చు, పెద్దవాడికి కూడా ఇస్తామని చెప్పి, దళితులకి ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ 100 కుటుంబాల ఆనందం, సంతోషం, ఆ 10 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఏ రకంగా కుటుంబ డెవలప్మెంట్కి, కుటుంబ అభివృద్ధికి వాడుకుంటున్నారు అనేది మీరు ప్రత్యేకంగా వాళ్ళ మీద ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళ సంతోషం ఏమిటనేది తెలుస్తుంది. ఇరిగేషన్ గురించి మాట్లాడారు. సో కాళేశ్వరం అంత టెక్నాలజీతో కడితే కూడా ఎందుకు మునిగిపోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? రెండవది, కరెంటు ఎక్కువగా వాడుతున్నటువంటి ప్రాజెక్టు, కరెంటు కోసం ప్రాజెక్టు శ్రీశైలం ఉంది, కరెంటు ఉత్పత్తి అవుతుంది. నాగడ సాగర్ ఇంకేదైనా కరెంటు ఉత్పత్తి అవుతే కొన్ని మెగావాట్లు అంటే 1 ఎకరాకు 20,000 కరెంటు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడ్డది. దీన్ని డెవలప్మెంట్ అనాలా, దీన్ని టెక్నాలజీ అనాలా, దీన్ని విఘ్నత అనాలా? మీరు ఒకటి ఆలోచించాలి. దేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాలు దాన్ని ఏమంటారు, నాకు జోకులు రావు, వలగబోసిన కన్నీరు గారుస్తూ ఉంటారు, ముసలి కన్నీరు గారుస్తూ ఉంటారు. దేశానికి రాజే రైతు, రైతే రాజు, దేశానికి వెన్నెముకే రైతు అని కథలు చెప్పారు తప్పించి రైతుల కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వాలు సిన్సియర్గా ఆనాడు ఒక్కసారి దేవిలాల్ గారు ఒక సబ్సిడీ ఇచ్చారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు. తర్వాత రైతుల గురించి పట్టించుకున్న నాయకుడే లేరు. జై జవాన్ జై కిసాన్ నినాదం కూడా వచ్చింది కదా సార్. చాలా నినాదాల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు సముద్రములకు పోయే నీటిని వడిగట్టి రాష్ట్ర స్వంత నిధులతో కేంద్రానికి ఎన్ని అభ్యర్థులు చేసినా సహకరించిన కేంద్రాన్ని ఏమీ అనకుండా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1000 ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఏ రాష్ట్రం అని ఉందా? ఇంటింటికి సాగునీరు ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకటి. రెండోది, ముంపు. మీ వయసు ఎంతో నాకు తెలియదు, మీరు పుట్టినాక 30 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడైనా పడిందా? 25 సెంటీమీటర్లు ఒకే రోజు వర్షపాతం పడిన సందర్భం ఎక్కడన్నా ఉందా? వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీరు గతంలో చూసి ఉంటారు బహుశా.
ఇవాళ ఏదో ముంపు గురించి మోటార్ల మునిగిన గురించి ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. మరి ఆ రోజున శ్రీశైలం ముంపు జరగలేదా? ప్రాజెక్టు మించి నీరు రాలేదా? జనరేషన్ ప్రాజెక్టు మునిగిపోలేదా? ఆ రోజు మోటార్లు రిపేర్ చేసుకోలేదా అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు? గత తీపి గుర్తులు, చేదు అనుభవాల్ని గుర్తుంచుకోకుండా ఏదో వర్షం వచ్చింది మునిగింది 50 రోజులు, గత ఈ 15-20 సంవత్సరాల్లో 40-50 రోజులు వర్షాలు కురిసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడైనా మనం చూసామా? ఇవాళ వర్షాలు వస్తే ఏ రకంగా వస్తున్నాయి? బిందెతో నీళ్లు వేసినట్టు ఒకేసారి పడిపోవటం. అటువంటి పరిస్థితుల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. అధిగమించాలి. భవిష్యత్తులో ఇలా జరగకుండా కార్యక్రమాలు చేసుకోవాలి తప్పించి తప్పు జరిగిందని తప్పునే చూపించుకుంటా పోతే మంచి గురించి ఎక్కడ ఆలోచిస్తారు? భవిష్యత్తు గురించి మీరు ఎక్కడ ఆలోచిస్తారు? మీరు కనుక మేధావులైతే, రాష్ట్ర శ్రేయస్సు కోరుకుంటే చక్కటి సలహాలు సూచనలు ఇవ్వండి. అందరూ తీసుకుంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, చక్కటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు నిపుణులకు చెప్తున్నాం. ఏది మెరుగైన ఆలోచన అనేది ఆలోచన తీసుకుంటా ఉన్నాం, ఆలోచనకు తగ్గట్టు అడుగులు వేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఏదైతే ఫామ్ హౌస్కు నీళ్ళ కోసమే కాళేశ్వరం త్వరగా కట్టారు, కానీ ఎందుకు మరి రంగారెడ్డి పాలమూరులో ఇక్కడికి వచ్చేసరికనేమో మీ నాయకులు అంటే ప్రతిపక్షాల వాళ్ళు దానికి అప్లికేషన్ చెప్తున్నారు అని కేంద్రము నేషనల్ ట్రిబ్యునల్ దానికి ఇవ్వట్లేదని అంటారు. మరి ఇదే విధంగా చూస్తే కాళేశ్వరం ఫామ్ హౌస్ కోసమేనా నిజంగా? అందరూ బాగుండాలా, అందులో మనం బాగుండాలా అనేది గుర్తుపెట్టుకోండి. నా ఒక్క ఫామ్ హౌస్కే నీళ్ళు వస్తాయా? ఆ చుట్టుపక్కల లక్షల ఎకరాలు, వేల ఎకరాలు, వేల కుటుంబాలు బతుకుతున్నాయి అనే మినిమం ఇంగిత జ్ఞానం ఆ ప్రాంత నాయకులకు లేదా అనేది కూడా ఆలోచన చేయండి. ఆఫ్టర్ ఆల్ 60, 70, 80 ఎకరాలు ఉంటే ఫామ్ హౌస్ ఉండొచ్చు. వేల లక్షల ఎకరాలు గ్రౌండ్ వాటర్ డెవలప్, బోర్లు పనిచేసే విధానం, ఇది ఒక ఫామ్ హౌస్కే పనికొస్తుందా అనే ఆలోచన ఆ నైబర్ రైతునో, ఆ పక్క రైతునో, నీటిని ఎంజాయ్ చేసే రైతును అడిగితే సరైన సమాధానం కూడా వస్తుంది. మీరు అటువంటి వాటి మీద ఆలోచన చేయాలి. అది విమర్శకు పనికొస్తుంది తప్పించి యూటిలైజ్ చేసుకున్నటువంటి గొప్ప మనసున్న రైతులకి దాని అవసరం ఏమిటనేది తెలుస్తుందనేది కూడా మనం తెలుసుకోవాలి. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర పార్టీ కావచ్చు, ఎప్పుడు మీటింగ్ పెట్టినా కాళేశ్వరము కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎం అంటుంది. ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీకి అయినా అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏటీఎం లాగా ఉందా? ఫ్యామిలీ తెలంగాణలో ఉంటాం. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రులు ఎటువంటి అవినీతి జరగలేదు, గొప్ప ప్రాజెక్టు, ఇది ఆదర్శవంతమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భాలను మీరు చూశారు. మా మీద వ్యతిరేకతతో మీ తప్పులు వెతికి చూపిస్తున్నందుకు మా మీద బురజల్లుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. అది మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం అన్న విషయాలు కూడా చాలామంది ప్రజానికం చెప్పారు. మీరు కూడా ఆలోచన చేయండి. ఇందాక దళిత బంధు స్కీమ్ ఇచ్చామంటున్నారు, కానీ ఓన్లీ ఇది కేవలం టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారని టాక్ వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, కమ్యూనిస్టులకి ఇచ్చిన సందర్భాలని లైవ్లో చూపిస్తాం మీకు. మాటలు మాట్లాడటం కాదు, చేతలు. నిజమైన పేదవాడు, మీడియం ఫ్యామిలీ, 1 పొరపాటు జరిగి దళితుల్లో కొంచెం పెద్దవాడు ఎవరైనా ఉంటే 1 వెళ్తే ఎల్లుండదు తప్పించి దళితులు అందరికీ ఇస్తామనే చెప్పగలిగే ధైర్యం మాకుంది. ఇస్తాము, ఇచ్చి తీరుతాము. ఈ మంత్ నుంచి 500 మందికి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ బిఫోర్ మార్చి మళ్ళీ 500 మందికి మళ్ళీ సెలెక్ట్ చేస్తాం. దళిత కుటుంబాలు నా కాన్స్టిట్యున్సీలో 11,000 మంది ఉన్నాయి, 11,000 కుటుంబాలు ఉన్నాయి. 11,000 కుటుంబాలకి అందించే కార్యక్రమం చేస్తున్నాం తప్పించి వాడే పార్టీ వాడు, ఈడే పార్టీ వాడు, ఈడే పార్టీ వాడు అనే పార్టీ మేము ఇంతవరకు వచ్చిన 8 సంవత్సరాల్లో ఈ గడపలో, ఈ ఆఫీసులో, క్యాంప్ ఆఫీసులో నువ్వు ఏ పార్టీ అని అడిగిన సందర్భం ఇంతవరకు లేదు, రాదు కూడా. ప్రజానికి సేవ చేయటమే మా కార్యక్రమం. ప్రజల అవసరాలని గుర్తించి మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం. నిష్పక్షపాతంగా జరగాలంటే ఒక కలెక్టర్కో లేదా ఆఫీసర్కో ఇవ్వాలి, కానీ ఎమ్మెల్యేకే ఇచ్చారు కదా అధికారాలు.
ఈ దళిత బంధు పంచడానికి. సో ఇందులో అంతర్యం ఏంటి? ఖచ్చితంగా కలెక్టర్ గారు ఇన్ని కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జి. నిజమైన పేదవాడిని కలెక్టర్ గారు గుర్తించగలుగుతాడా? ఎమ్మెల్యే, కార్పొరేటరు, ప్రజాప్రతినిధులు గ్రామాన తిరుగుతారు, బస్తీలో తిరుగుతారు. నిజమైన పేదవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు. శాసనసభ్యులు ఉంటే 100 మందికి 119 మేమే ఉన్నామా? ఇతర ఎంఐఎం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాంగా. వాళ్ళు లేని పార్టీలో మీ ఆఫీస్ అంటే మీ అదే ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉంటారో ఇన్ఛార్జ్లో వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకు కూడా నిజమైన పేదవాడు అంటే మేము ఇచ్చాం. అది మా గొప్పతనం, అది మా విజ్ఞత. ఇదంతా ఓకే సార్, మరి సిఏఏకి ఎందుకు వ్యతిరేకం? పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నా కానీ పంపము అని అన్నారు. ఎస్, నేనేమన్నా అంటే ఆ రోజుల్లో ఒక మాట అన్నా. మైనార్టీ సోదరులంతా కూడా నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అయ్యా, మమ్మల్ని అందరిని ఎలగొడతా అంటున్నారు, మేమేం చేయాలా? ఎంతో కాలం నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న ప్రజానాకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా వచ్చి ప్రపంచ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా వెళ్ళగొడతారు. మీ జోలికి ఎవరు రారు. మీ మీద అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎప్పుడైనా కేసులు నమోదై ఉండి అటువంటి యాక్టివిటీస్ ఎప్పుడైనా నమోదై ఉంటే ఖచ్చితంగా పంపబడతారు. కానీ ఎంతో కాలంగా వచ్చి పుట్టి పెరిగి 2-3 తరాలుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి హామీ ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని వక్రీకరించి కొన్ని ఛానల్స్ కొన్ని సెన్సార్ కటింగ్లు చేసి పాకిస్తాన్ వాళ్ళు వచ్చినా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు అనడానికి అసత్య ప్రచారాలు చేశారు. అసత్య ప్రచారాలని ఖండించాం, ప్రజానికం తెలుసుకున్నారు. నిజంగా మైనారిటీలకు మీ అండదండలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఇది ఓటు రాజకీయం కూడా అనుకోవచ్చా? మైనార్టీ, క్రిస్టియన్, అలాగే ట్రైబల్స్ కావచ్చు, అన్ని కులాలని సమానంగా గౌరవంగా ముఖ్యమంత్రి గారు ఒక బిడ్డల్లాగా పేద కుటుంబాలను చూసుకుంటున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, బతుకమ్మ దగ్గర నుంచి, క్రిస్టియన్ పండుగల దగ్గర నుంచి, అలాగే రంజాన్ పండుగల దగ్గర నుంచి అందరినీ సమానంగా చూసుకుంటూ ఉన్నారు. తప్పించి కుల మత ప్రసక్తి లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు పోయే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ధైర్యంగా గుండె మీద చేసుకొని నిర్భయంగా చెప్పగలిగే సత్తా తెలంగాణ కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. సో నిజంగా మరి అందరి మీద సేమ్ ఉంటే రంజాన్ తోఫా అయితే ఇంటిల్లు పార్టీ డ్రెస్సులు ఇవ్వటం, వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇవ్వటం, అలాగనే చూసినట్టయితే క్రిస్టియన్ పండుగ రోజు వాళ్ళకి ఇంటికి వాళ్ళకి డ్రెస్ ఇస్తాం. మరి కేవలం హిందువులకే కేవలం బతుకమ్మ చీరలే ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఇంటిల్లు పార్టీలు డ్రెస్సులు వేసుకోవద్దు తప్పుతాయి. మీరు అదే గమనించాల్సింది. చాలా చోట్ల దేవాలయాల దగ్గర ఒక్కొక్క దేవాలయానికి లక్షల రూపాయల మెయింటెనెన్స్. నా చేత్తోనే మీకు కావాలంటే అఫీషియల్గా సంతకాలు పెట్టి ఉన్న లిస్టు తీసుకెళ్ళచ్చు. ఆ దేవాలయ దగ్గర సదుపాయాలు, భోజన కార్యక్రమాలకు కూడా నిధులు ఇస్తున్న సందర్భం మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాలాలు, రిబ్బన్ కటింగ్స్కి అన్నిటికీ మీరే వెళ్తున్నారు, అధికారం మొత్తం మీ గుప్పట్లోనే ఉందని టాక్ కూడా వస్తుంది. మరి దీని గురించి ఏమనుకోవాలి? మీకు అనుకూలంగా లేని కార్పొరేటర్లను కూడా తొలగించారని కూడా టాక్ వస్తుంది కదా, ఈ ఆరోపణలకి మీరు ఎలా పులి స్టాప్ పెడతారు? మేమే చేస్తాం. నాలాలు మేమే చేస్తాం, డ్రైనేజ్ మేమే చేస్తాం, రోడ్లు మేమే చేస్తాం. ఆ స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక కార్పొరేటర్తో, ఆ సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలతో కలిసి శంకుస్థాపన చేస్తాం, రిబ్బన్లు కటింగ్ చేస్తాం. దానిలో తప్పేముంది? మేము చేయగలుగుతామనే ధైర్యం ఉంది. నిధులు తీసుకొచ్చాం, 50 సంవత్సరాల చరిత్ర మార్చామని ఇందాక చెప్పాను మీకు. మరి లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీకి వరదలు ఎందుకు రాలే? ఈ లోతు నీళ్లలో ఎందుకు నడిచాం మేము? మా ఫోటోలు చూడలేదా? వాళ్ళ కళ్ళు గర్భలేదా? ఇవాళ ఇంచునీరు వచ్చే పరిస్థితి ఉందా? ఆధునీకరణ చేస్తాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయగలిగే సత్తా మా దగ్గర ఉంది. మాకొక విజన్ ఉంది, విజన్ ప్రకారం ముందుకు పోతాం. సో మరి ఎందుకు డిగ్రీ కాలేజీ డబుల్ బెడ్రూమ్ విషయంలో శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే మిన్నకున్నారు? మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం డిగ్రీ కాలేజీకి 2 ఎకరాల
ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కూడా డిగ్రీ కాలేజీకి, మైనార్టీ కాలేజీకి, బీసీ ఎస్సీ ఎస్టీ కాలేజీలకి మాదాపూర్లో అలాట్ చేసింది, చందానగర్లో అలాట్ చేసింది, గచ్చిబౌలిలో అలాట్ చేసింది. చందానగర్లో అలాట్ చేస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గచ్చిబౌలి అలాట్ చేస్తే ఈ భూమి నాది అనే ఒక కేసు ఉన్నది అనే విషయం ఇమీడియట్గా మాదాపూర్లో అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించి అతి త్వరలో శంకుస్థాపన చేసి బ్రహ్మాండమైనటువంటి ఆధునికమైనటువంటి ప్రైవేటు కాలేజీలకు ధీటుగా డిగ్రీ కాలేజీని కట్టబోతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అప్పుడు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా కానీ కూకట్పల్లి ఎమ్మెల్యేకి మీకు గొడవలు అవుతూనే ఉన్నాయి? కుక్కట్పల్లి ఎమ్మెల్యేకి నాకు ఎటువంటి గొడవలు లేవు. పిలిచి మీ ఇద్దరిని సరిదిద్దే కానీ కూడా ఇంకా వైరే ఉందన్నట్టుగానే బయటికి టాక్ వస్తుంది. నిజమేనా? ఇలా ఓపెన్ టాక్ అవుతారా? నాకు తెలిసి మేమిద్దరం తెలుగుదేశంలో కలిసిమెలిసి తిరిగాం, టీఆర్ఎస్లో కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాం. మా ఇద్దరి మధ్యలో విభేదాలు, ఎటువంటి విభేదాలు లేవు. కొంతమంది సృష్టించే వాళ్ళు ఉంటారు, ఆ తాత్కాలికంగా మేము ఎప్పుడో కలిసినప్పుడు మాట్లాడుకుంటాం, అవి తొలిగిపోతాయి తప్పించి ఇది కొంత మీడియా, కొంతమంది పడని అపోజిషన్ బ్యాచ్లు సహజంగా మంట మండుతుందంటే కొంచెం పెట్రోల్ పోసి ఇంకా మంట పెంచుదామనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. ఇద్దరు కలిసి ఉంటే మాకెక్కడ నష్టం జరుగుతుందో అని కొంతమందికి ఉంటాయి. ఇటువంటి వాళ్ళు అందరూ కల్పించే కార్యక్రమాలు తప్పించి మా ఇద్దరి మధ్యలో రూపాయి తగాదా లేదు, ఆస్తి తగాదా లేదు, మనస్పర్ధలు మా ఇద్దరికి ఎక్కడ కూడా లేవు. ఈ విషయం కృష్ణారావు గారు అడగండి, నేనైనా అదే చెప్తా, ఆయనైనా అదే చెప్తాడు. మీరు లేవంటున్నారు కానీ కరోనా సహాయక చర్యలే మీ మధ్య గొడవకు దారి తీసిందని తెలిసింది. ఎక్కడ ఒక్క సంఘటన చెప్పండి మీరు. అల్విన్ కాలనీలో మీ డివిజన్ సంబంధించింది అయితే వాళ్ళు వచ్చి చేశారని కూడా తెలుస్తుంది. అటువంటి సంఘటనలు జరగలే. మాకు ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. వారి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి నేను చేయకూడదు, నా కాన్స్టిట్యున్సీలోకి వచ్చి వారు చేయకూడదు అనేది ఒక ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. వారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నేను చేస్తే ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి వెళ్ళటం అనేది నా ధర్మం. నా కాన్స్టిట్యున్సీకి వచ్చి సహజంగా ఎవరైనా కూడా, అది నేను కావచ్చు, కృష్ణారావు గారు కావచ్చు, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఏమైనా నాకు చెప్పకుండా ఎలా వచ్చామని సరదాగా అడిగితే దాన్ని సీరియస్గా తీసుకొని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఇష్యూగా తయారు చేసేవాళ్ళు కూడా ఉంటారు సహజంగా. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారని గతంలో మీ పైన వచ్చిన ఆరోపణల గురించి మీరేం చెప్తారు? మీరు నిలబడితే, ప్రభుత్వ అధికారులు నిలబడితే, ఈ మాట ఎవడైనా అన్నవాడు నిలబడితే నేను రిజైన్ చేస్తా, రాజీనామా చేస్తా తక్షణం. అంత ఆరోపణ చేసిన వాడు, ఆరోపణ చేయటం కొంతమంది నోటికి నాలిక ఉండదు, ఆ నాలికకి నరం ఉండదు, అటువంటి వాళ్ళు పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఒక సంఘటన చెబితే రాజీనామా చేస్తా, సంఘటన నిరూపించలేకపోతే వాడి నగర బహిష్కరణ చేయండి, ఆరోపణ చేసినండి, లేకపోతే నన్ను నగర బహిష్కరణ చేయండి. దానికి ఛాలెంజ్ మీ ద్వారానే విసురుతున్నా. ఎన్నో వేదికల మీదకి విసిరా, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా, రేపు కూడా కట్టుబడి ఉంటా అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాముఖంగా అటువంటి వాళ్ళకి హెచ్చరిక కూడా చేస్తున్నాం. మరి చందన్ నగర్లో 19 గుంటలు ఉన్న చెరువు 10 గుంటలు ఉన్నటువంటి ఆ ఒక చెరువు లాస్ట్ మిగిలింది 9 గుంటలు మిగిలింది అన్నట్టు కూడా ఆరోపణ. ఎక్కడది చెప్పండి. చెరువులు అనే మాట వచ్చింది కాబట్టి ఒక మాట గర్వంగా చెప్పుకో తప్పదు. చెరువుల్ని సుందరీకరణ చేయాలా, వాకింగ్ ట్రాక్ చేయాలా, గ్రీనరీ పెంచాలా, చెరువులు కలువ తామర పువ్వులతో కళకళలాడాల గ్రామీణ వాతావరణంలోగా అని కలలు కన్నవాడు గాంధీ సొంత డబ్బులతో శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో గుర్రపడెక్క ఒక 200 మిషన్ తీసుకొచ్చి దానికి బకెట్లు తయారు చేసి తొందరగా పనులు ఎలా అవుతాయి, ఎలా చెయ్యొచ్చు అనే విధానాన్ని ప్రవేశపెట్టినవాడు గాంధీ. అధికారులని కేటీఆర్ గారిని కూడా తీసుకొచ్చి పటేల్ చెరువులో ఇలా చేశా, ఇలా చేయొచ్చు, ఇది నా నిధులతో చేశాను అని చెప్పి చూపిస్తే కేటీఆర్ గారు అధికారులకు చెప్పి చూయించి నా ప్రాంతానికి 120 కోట్లు కేటాయించారు. అన్ని ప్రాంతాలు ఇవాళ వాకింగ్ ట్రాక్లు గ్రీనరీగా తయారవుతున్నాయి అంటే
దానికి ఎంతో కొంత ఒక పైసా పాత్రన్న గాంధీ సలహా సూచనలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. రెండోది, నేను రాకముందు చెరువులు కబ్జా జరిగిన మాట వాస్తవం. నేను వచ్చిన చోట ఎక్కడన్నా చెరువు కబ్జా జరుగుతుండే చండశాసనంలాగా అవసరమైతే అధికారులను కోప్పడి అధికారం ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఈ రకంగా వ్యవస్థ తప్పుదోవలో నడుస్తుంది, ఈ రకంగా ప్రభుత్వ స్థలాలు మోసం చేయబడుతున్నాయి, ప్రభుత్వ స్థలాలు దొంగ అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి మీటింగుల్లో మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే గాంధీ అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. నాకు తెలిసి ఎక్కడ కూడా కబ్జా కాలా నేను వచ్చినాక. అయితే దాన్ని సహించలే వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టించా, ఇప్పటికి కూడా పెడుతున్నా. పేదవాడి పొట్ట కొట్టలేక ప్రతి చోట కూడా పేదవాడు చెరువు కబ్జా చేస్తే వాడు నివాసం ఉంటున్నాడు కాబట్టి కోర్టులు వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూసి వీళ్ళని ఖాళీ చేయండి అని ఆదేశాలు ఇస్తే కూడా కొన్ని ఇళ్ళు కేటాయించి కూడా ఆ స్థలాల్ని చెరువు ప్రాంతంగా డిక్లేర్ చేసి వాకింగ్ ట్రాక్ చేసినటువంటి ఘనత నాది, మా అధికారులని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది తప్పించి ఇటువంటి ఆరోపణ ఎవడు చేసినా అది అవాస్తవం అన్న విషయాన్ని కూడా డంకా బజాయించి చెప్తా ఉన్నా. బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో జరిగినటువంటి అవకతవకల్లో మెయిన్ అరకేపూడి గాంధీ గారు ఉన్నారని కూడా, ఒక కార్పొరేటర్ అన్నదండలు కూడా ఉన్నాయని కూడా పెద్ద ఆరోపణ. ఒక 30 నిమిషాల స్టోరీ కూడా వేసింది ఒక టీవీ. వాస్తవం, స్టోరీ వేసిన మాట వాస్తవం. మేము కొంత మీడియాని విమర్శిస్తేనేమో మీకు ఎక్కడ లేని కోపాలు వస్తాయి. కొన్ని పనికి మాలిన ఛానల్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి పని ఏంటి, ఎవడొకడి మీద బుర్ర జల్లటం ఒకటే కార్యక్రమం. మీరు చెప్పినటువంటి 1000 కోట్ల ఆరోపణ వచ్చిన మాట వాస్తవం. దమ్ము ధైర్యం ఉంటే 1000 కోట్లు కాదు, ఒక పైసా స్కామ్లో కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నాడని తెలిస్తే స్పాట్లో రిజైన్ చేస్తా. మీకు దమ్ముంటే పలానా చోట బహిరంగ సభ అదే ఎంఐజీలో పెడుతున్నా, మీకు దమ్ముంటే వచ్చి ప్రూవ్ చేయండి అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి అక్కడ బహిరంగ సభ పెట్టా. ఆ ఛానల్స్ తోక ముడిసినాయి, కేసు పెట్టాం, పరువు నష్టం దావా వేసాం, నడుపుతున్నాం. అంతే తప్పించి ఇటువంటి పనికిమాలిన ఛానళ్ళు ఆరోపణలు చేస్తే ఆరోపణలు నిజమైపోవు. ఎంఐజీలో ఉన్నటువంటి ఆ స్థలాల వివాదాల్లో అసోసియేషన్కి సపోర్ట్ చేశాం, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించాం. నోటి మాటలు కాదు, మా పేపర్ కరస్పాండెన్స్ చూడండి. మీరు చూసి మంచేదో చెడేదో వాస్తవాలను తెలుసుకోమని చెప్పి కూడా ఛాలెంజ్ చేసిన సందర్భాలను మీరు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. 8 ఏళ్ళుగా చేయలేనటువంటి విలీనం విమోచనంని ఈసారి కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటారు. మీరు విప్పుగా నిజమేనా? వాస్తవంగా బ్రహ్మాండంగా సంతోషంగా హృదయం నిండా సంతోషంగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటా ఉన్నాం. 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఒక అడుగు ముందుకేసి ఇంకొంచెం ఎక్కువ సంతోషంతో చేసుకున్నాం తప్పించి ఏ పోరాటంలో అన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఉన్నారా? ఏ మంచి పనులు అయినా తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమం చేశారా? దిక్కులేని పరిస్థితుల్లో పార్లమెంట్లో సపోర్ట్ చేశారు తప్పించి తెలంగాణకి మనస్ఫూర్తిగా చేశారా? మాకేదో తెలంగాణలో అధికారం వస్తుంది, మాకేదో సపోర్ట్ వస్తుందనే స్వలాభాలు చూసుకొని చేశారు తప్పించి మనస్ఫూర్తిగా చేశారా? ఇప్పటికీ తెలంగాణకి వ్యతిరేకంగా, తెలంగాణకి అవహేళన చేసే విధంగా పార్లమెంట్లో మాట్లాడే సందర్భాలు మీరు చూస్తూ ఉన్నారు. పార్లమెంట్లో మాట్లాడే సందర్భాలు. నిజమైన బీజేపీ అంటే వాజ్పేయి గారు, నిజమైన బీజేపీ అంటే అద్వానీ గారు. అలాంటి బీజేపీ ఈరోజు మంచి బీజేపీ పక్కగా జరిగింది. నకిలీ బీజేపీ ఇవాళ వ్యవస్థని పాడు చేస్తుంది అని సమాజంలో చాలామంది పెద్ద మనుషులు అంటూ ఉన్నారు. ఇతర పార్టీల జోలికి మేము ఎప్పుడు పోం, ఇతర పార్టీలు విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ జరుగుతున్న పరిణామాలను బట్టి సమాజం ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు
మంచేంటి చెడేంటి ఆలోచన చేసినప్పుడు మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనుకున్నప్పుడు మన రాష్ట్రానికి ఏమి మంచి జరిగింది, మన ప్రాంతానికి ఏం జరిగింది, మన కాలనీకి ఏం జరిగింది, మన జిల్లాకి ఏం జరిగింది అని ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మంచేంటి చెడు అనేది ఆలోచన భావం వాళ్ళకి కలుగుతుంది. ఇదంతా ఓకే సార్. పెళ్లి కార్డు ఇస్తే మంది మార్బలంతో వెళ్తారని, అసలు రేషన్ కార్డు ఇస్తే పట్టించుకోరని కూడా టాక్ వచ్చింది కదా మీ మీద. దీని గురించి ఏం చెప్తారు? రేషన్ కార్డులు విషయానికి వస్తే బ్రహ్మాండంగా నా కాన్స్టిట్యున్సీలో కొత్తగా 10,000 కార్డులు ఇచ్చాం. కొత్తగా 10,000 కార్డులు ఇచ్చాం. ఇంకా పెట్టుకున్న వాళ్ళని పెట్టుకోండి, నిజమైన పేదవాడు ఉంటే మేము రికమెండ్ చేసి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాము. సో నిజంగానే మహబూబ్ నగర్లో ఒక కార్డు ఉండి, ఆదిలాబాద్లో ఒక కార్డు ఉండి, వరంగల్లో ఒక కార్డు ఉండి, ఆన్లైన్లో ఆధార్ కార్డు ఆన్లైన్లో కొట్టగానే అక్కడ కార్డు ఉంది ఇక్కడ ఇవ్వటం లేదు అనే వాళ్ళని మేమేం చేయలేం. చాలామంది అక్కడ కార్డు ఉండి అక్కడ వ్యవసాయం ఉండి అక్కడ నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కూడా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. పెళ్ళి ఒక శుభకార్యం జరుగుతోంది. సహజంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఏంటంటే మా పెళ్ళికి ఒక శాసనసభ్యుడిగా రావాలని చెప్పి కోరుకుంటారు. పెళ్ళికి కార్డు ఇస్తే వెళ్ళారు అనే భావన తప్పు అని అంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి తప్పించి రెండో విషయంలో ఆలోచిస్తే అది మంద కూడా తప్పు అవుతుంది. పెళ్ళికి పిలిచినప్పుడు ఇంటికి వచ్చి పిలిచారే వెళ్ళాలనే గౌరవభావంతో వెళ్ళాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్యాణం జరిగితే ఒకే రోజు పెళ్ళిళ్ళలో 50 కార్డులు 60 కార్డులు వస్తాయి మాకు. బాగా అటెండ్ కాగలిగితే ఒక 20-22 పెళ్ళిళ్ళకి అటెండ్ కాగలుగుతాం. వెళ్ళి అక్షింతలు వేస్తాం. చివరికి 3 గంటలకో 4 గంటలకో ఇక వెళ్ళలేము అనే పరిస్థితుల్లో అక్కడ భోజనం చేసుకొని వచ్చేస్తాం. ఆ 30 మంది మా ఎమ్మెల్యే గారు కనీసం పెళ్ళికి పిలిస్తే రాలేదనే బాధ ఉంటుందా ఉండదా? ఇటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొని వెళ్ళగలిగిన వాళ్ళు సంతోషంగా ఉండి వెళ్ళలేని వాళ్ళు బాధపడుతూ మేము అన్న రాలేకపోయా ఇన్ని పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పి దూర ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు ఒకరోజు ఒకటి కొంపల్లి, ఒకటి శంషాబాద్, ఒకటి పటాన్చెరు, ఒకటి వనస్థలిపురం. రోడ్డు మీదే ట్రాఫిక్ టైం అన్నీ సరిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఎవరి పెళ్ళి ఏంటనే చూడం. ఎక్కువ పెళ్ళిళ్ళు ఏ ప్రాంతంలో అటెండ్ కాగలుగుతాం అనేది చూసుకొని అటెండ్ కాగలుగుతాం. వాటిని కూడా తప్పుపడితే వారి విజ్ఞతకి వదిలేస్తాం మేము. దాని గురించి పెద్ద దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇంత పెద్ద నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ ఏ షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినా కూడా రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉండి కటౌట్లు వేసుకొని రిబ్బన్ కట్ చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తొంగి చూసిన పాపాన కానీ ప్రైమరీ ఏవైతే హెల్త్ సెంటర్లు కావచ్చు, బస్తీ దవాఖానలు కావచ్చు, అసలు విజిటింగే లేదనే ఆరోపణలు కూడా ముఖ్యంగా. విజ్ఞత లేని వాళ్ళు, వాస్తవాలు తెలియని వాళ్ళు, 4 గోడల మధ్యలో జీవితాలు గడిపే సమాజం వ్యతిరేక ధోరణితో మాట్లాడే ప్రజానికం కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా విజ్ఞత కలగదు. మేము వచ్చినాక శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ఉంది. 20, 30, 40 డెలివరీలు అయ్యాయి. ఇవాళ 300. ఏ కార్పొరేట్ ఆఫీస్కి ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోటీగా లేదో మేము స్వయంగా వెళ్దాం. అక్కడ పేదవాడికి 5 రూపాయలు ఫ్రీ మీల్స్ కూడా పెట్టి వచ్చిన పేషెంట్లను చూసుకోవడానికి ఫ్రీ అన్నం పెట్టి 7 రోజులు 7 దుప్పట్లు మార్చి కంటి వైద్యం, పంటి వైద్యం, హార్ట్, మోకాల చిప్పల చేంజ్, ఫ్రాక్చర్స్, డెలివరీస్ అన్ని కోణాల్లో బ్రహ్మాండంగా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ జరుగుతూ ఉంది. కళ్ళు లేని కబోదులకి మనం ఎదురికి చెప్పలేం, వాళ్ళకి తెలియదు కాబట్టి. వెళ్ళేటప్పుడు సొంత నిధులతో కూడా అంబులెన్స్లు ఇచ్చాం మేము. డెలివరీ అయితే తల్లి బిడ్డ, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి సాగరంపే కార్యక్రమం చేస్తాను. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నామే. బస్తీలో ప్రతి డివిజన్లోనూ 2 నుంచి 3 బస్తీ దవాఖానాలు పెట్టాం.
ఎంతమంది ప్రజానికం అటెండ్ అవుతున్నారు, ఎంతమంది ఉచితంగా వైద్యం చేయించుకుంటా ఉన్నారు, మేము రాకముందు పరిస్థితులు ఏంటి, మేము వచ్చినాక పరిస్థితులు ఏంటి అనేది చూస్తే అసెంబ్లీలో మీరు చూసి ఉంటారు. హయ్యెస్ట్ పాపులేషన్ మా ప్రాంతంలో ఉంది. ముఖ్యమంత్రి గారు కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, పటాన్ చెరు, శేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, రాజేంద్ర నగర్ చుట్టుపక్కల ప్రజానికాన్ని అంతా కూడా ఉపయోగపడుతుంది. మా ఏరియాలో ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా, చిన్న హార్ట్ అటాక్ వచ్చినా, అన్నోన్ బాడీ దొరికినా పోస్ట్ మార్టంకి గాంధీ ఉస్మానియాకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి హాస్పిటల్ కావాలి అని చెప్పి అసెంబ్లీలో అడగగానే 4 హాస్పిటల్ కడతా మీకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి కట్టడానికి సమయం పడుతుంది. ఎమర్జెన్సీగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, దీన్నే కార్పొరేట్ హాస్పిటల్గా తయారు చేద్దాం. అడిషనల్గా ఇంకో 10 ఎకరాలు అలాట్ చేసి ఆపరేషన్ థియేటర్లతో సహా అన్ని కట్టి వైద్య సదుపాయాల్ని కొంతవరకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని, మాది అని చెప్పుకోవడంలో మాకు గర్వంగా ఉంది. ఆనాటి హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ప్రాంతాలను సందర్శించాం. సర్వే నెంబర్ 57లో కానీ, సర్వే నెంబర్ 336లో కానీ, సర్వే నెంబర్ 159లో కానీ ఎక్కడ కడితే బాగుంటుంది, ఈ ప్రాంత ప్రజానికానికి ఎక్కడ ఉపయోగపడుతుంది అనే ఆలోచనలు మంత్రి బృందాలతో తిరిగి పర్యవేక్షణ చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చాం. మరి గత 50 సంవత్సరాల పాలకులకి ఈ విజన్ రాలేదా, ఈ గుర్తుకు రాలేదా అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇవాళ బ్రహ్మాండంగా టిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ హాస్పిటల్, 16, 17, 18 బస్తీ దవాఖానాలు, ఒక్క రక్త నమూనా తీసుకుంటే 57 టెస్టులు వస్తాయి. అటువంటి ఎక్విప్మెంట్ని కూడా, నూతన ఎక్విప్మెంట్ని కూడా ప్రారంభించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని, మాది అని చెప్పుకోవడంలో గర్వంగా ఉంది మాకు. సో చివరిగా పోయినసారి ఎలక్షన్లో జగన్కు సహకరించి చంద్రబాబు నాయుడుకు ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో ఈసారి కూడా కేసీఆర్కి అదే గిఫ్ట్ ఇస్తారో అన్నట్టు గుస నడుస్తుంది. అంతేగామంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వాళ్ళందరినీ బీజేపీలోకి లాగే ప్రయత్నం కూడా చేస్తారు అంటారు. నిజమేనా? మీ దాకా వచ్చింది ఈ వార్త? ఇవన్నీ మాకు సంబంధం లేదు. మాకు సహకరిస్తున్న పార్టీకి మేము సహకరిస్తాం. మాకు స్నేహహస్తం ఇచ్చినటువంటి పార్టీకి మేము సహకరిస్తాం. అదే ఉద్దేశం జగన్, చంద్రబాబు నాయుడు అనే ఆలోచన మాకు లేవు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తప్పులు చేశాడు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీ పెడితే కాంగ్రెస్తో చేతులు కలిపి పార్టీని పాడు చేసుకున్నాడు తప్పించి ఆ పార్టీ పాడవలే, చేతులారా వాళ్ళు పాడు చేసుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వాళ్ళు దెబ్బతింటారు సహజంగా. ఎప్పుడైనా సరే సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మన కాళ్ళు మనం ఎరగొట్టుకుంటాం. అలాగే ఎరగొట్టుకున్నారు తప్పించి మేము జగన్ సపోర్ట్ చేసామా, చంద్రబాబుకు సపోర్ట్ చేసామా? మాకు చంద్రబాబు దగ్గర, జగన్ దగ్గర. చంద్రబాబు మా పాలనలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మాతో కలిసి పనిచేశాడు. మా పార్టీలో 80% ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఉన్నాం మేము, మా ముఖ్యమంత్రి గారితో సహా. మా ముఖ్యమంత్రి గారు గౌరవంగా చెప్పుకుంటాడు, ఎన్టీ రామారావు గారు ఈ రకమైన మంచి పనులు చేశారని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో, అసెంబ్లీ సమావేశాల్లో, మా పార్టీ సమావేశాల్లో కూడా చెప్తాడు. అది గౌరవం. మంచి పనులు చేస్తే ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాం, గౌరవిస్తాం. సో 2018లో కావచ్చు, 2000 మన కార్పొరేట్ ఎలక్షన్ కావచ్చు, ఆంధ్ర ప్రాంతాలు టీఆర్ఎస్కి ఓటు వేయడం వల్లనే ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు గెలిచారు. ఈసారి అలా ఉండబోదు, ఇక్కడ ఉన్న ప్రాంత వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా వార్త వస్తుంది. నిజమేనా? అవాస్తవం. రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. హైటెక్ సిటీ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, 15 ట్రైన్లు, కాన్స్టిట్యున్సీకి ఒక పార్లమెంట్ సభ్యుడు, కాన్స్టిట్యున్సీకి ఒక మంత్రి, ఇలా పెట్టడం మూలాన సమాజం మారుతుందా? మంచి పనులు చేసి మా ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తుంది అని చెప్పి కన్నుని చేస్తే ప్రజలు మారుతారు తప్పించి చేసే అన్ని తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెట్టే విధానాలు, అనిల్ అంబానీల రాజ్యానికి ఊతం పోసే ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు. మరి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం,
ఇవాళ ఎల్ఐసి అమ్మాల్సిన అవసరం ఉందా? కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి అవసరం ఉందా? బిహెచ్ఎల్ అమ్మాల్సిన అవసరం ఉందా? విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడినటువంటి విశాఖ హక్కుని అమ్మాల్సిన అవసరం ఉందా? ఇటువంటి పనులు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు అనేది వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఇంత చెప్తున్న మీరు కేవలం ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారారని కూడా అంటున్నారు. మరి ఇది నిజమేనా? ఇంకా మీరు ఆ ట్రాన్స్ఫార్మర్ల బిజినెస్ చేస్తున్నారా? మీకు ట్రాన్స్ఫార్మర్ల మీద అవగాహన ఉంటే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు రూపాయి బిజినెస్ చేశా, ₹1 బిజినెస్ చేశా. ఇవాళ 10 పైసలు బిజినెస్ చేస్తున్నా. నేను నా ఫ్యాక్టరీకి వెళ్ళి 8 సంవత్సరాలు, రాజకీయంలోకి వచ్చినాక ఏ వ్యాపారంలో నేను లేను. 8 సంవత్సరాలు అయింది. ఇదే రంగారావు గారు మాజీ కార్పొరేటర్. మేము ఎప్పుడన్నా వెళ్తే దసరాకి భోజనానికి వెళ్ళేవాళ్ళం ఫ్యాక్టరీకి. ఆ భోజనానికి కూడా బంద్ చేసాం మేము. మా గురించి తెలిసిన వాళ్ళకి అన్ని వాస్తవాలు తెలుసు. తెలియని వాళ్ళు సరే ఈ గవర్నమెంట్కి వచ్చినాక ₹1 కాంట్రాక్ట్ ప్రభుత్వం నుంచి తీసుకున్నాను. నేను ప్రభుత్వ పనులు నేను చేస్తున్నానా తెలుసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. నన్ను నమ్ముకున్నటువంటి 25-35 సంవత్సరాల కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాక్టరీ యాజ్ ఇట్ ఈస్గా నడపాలా, మీరు నడుపుకోండి అని చెప్పి అప్పచెప్పా. తప్పించి ఫ్యాక్టరీలో కూడా నేను అడుగు పెట్టలే, ఫోన్ కూడా చేయలే. నా ఫోన్ కాల్ రికార్డు ఉంటుందిగా, చూసుకోండి మీరు. ఒక కస్టమర్ కూడా నాతో మాట్లాడలే. ఏదో చిన్నగా ప్రైవేటు వ్యాపారం మా వాళ్ళు చేసుకుంటున్నారు తప్పించి వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళు బతకడం కోసం తప్పించి వ్యాపారం మేము చేయట్లే. ఏ వ్యాపారంలో లేను. తినటానికి ఉన్నది, ఉండటానికి ఉన్నది, ఆరోగ్యంగా ఉన్న భగవంతుడు ఇచ్చాడు. నాకు రాజకీయాల్లో రావాలనే ఆలోచన లేదు. కానీ వచ్చినప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ ప్రజానీకం ఇచ్చింది. దానికి కట్టు బానిసలాగా సేవ చేయాలా, అభివృద్ధి చేయాలనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోతా తప్పించి రెండు ఆలోచన రాదు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే నన్ను నిలదీయొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో గతంలో 2014లో 70,000, 2018లో 40,000, ఈసారి అరకెప్పుడు గాంధీ శేర్లింగంపల్లిలో అవుట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈసారి ప్రత్యర్థులు కూడా మారే అవకాశం ఉన్నట్టు. దీన్ని ఎలా చూస్తారు? ప్రత్యర్థుల విషయంలో మీ పంద ఎలా ఉంది? 80,000 మెజానికం ఇచ్చింది, ప్రజానికం మెజార్టీ ఇచ్చింది. గాంధీ ఎవడో తెలియనప్పుడు, గాంధీ ఒక సోషల్ వర్కర్గానే ఉండేవాడు. ఆనాడు 80,000 మెజార్టీ ఇచ్చింది. గాంధీ సర్వీస్ చేసి గాంధీ ఎవడో తెలుసు, గాంధీ ఎటువంటి వాడో తెలుసు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి గారు అందరూ కలిసి మూకుమ్మడిగా, రాహుల్ గాంధీ గారు మూకుమ్మడిగా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో క్యాన్వాసింగ్ చేస్తే కూడా గాంధీకి 50,000 మెజార్టీ వచ్చిందన్న విషయం వాళ్ళు గమనించాలా, మీరు కూడా గమనించాలా. ఎన్ని సమీకరణలు మారినా మాకిచ్చిన అవకాశాన్ని, 10 సంవత్సరాల అవకాశాన్ని ప్రజలకు ఏం చేశాం, ప్రజల అభివృద్ధి మీద మా ముద్ర ఏమిటి, మా నీతిగా నడిచిన విధానం ఏమిటి, అందుబాటులో ఉన్న విధానం ఏమిటి, మంచేమిటి చెడ్డేంటి ఆలోచించగలిగే విజ్ఞత ప్రజలకు ఉన్నది. పనిచేసేవాడిని ప్రజలు ఎప్పుడు కూడా వదులుకోరు. అవినీతి పరుణ్ణి, ప్రజలను దోసుకునేవాడిని, ప్రజలకి అందుబాటులో లేనివాడిని ఎప్పుడైనా కూడా, అది నేనైనా మీరైనా ప్రజలు పారదోలుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయం ప్రజలకే వదిలేస్తున్నా తప్పించి వాడొస్తాడు, వీడొస్తాడు, వాడు పోటీ వస్తాడు, ఈడి పోటీ వస్తాడు అని చెప్పి భయపడి వెరిసే ప్రసక్తి లేదు. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అభివృద్ధి ధ్యేయంగా ప్రజలు కోరుకున్న విధానాలు, మౌలిక వసతులు, అభివృద్ధి, ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకొని ఆ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం తప్పించి ఇటువంటి వాటిని అన్నింటి కూడా లెక్క చేసే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సో మీరు అసెంబ్లీలో కొరడ తులిపే వ్యక్తిగా, ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. సో మరమనిషి అన్నంత మాత్రం సస్పెండ్ చేస్తారా మీరు?
ఒక ప్రతిపక్ష నాయకులుగా ఉన్న హోదాలో ఉన్నారు? ఒక గౌరవప్రదమైనటువంటి సీనియర్ సభ్యుడు స్పీకర్ బయట ఇష్టానుసారం ఒక మరమనిషి అని ఒక సీనియర్ శాసనసభ్యుడు మాట్లాడటం అనేది తప్పు. ఆ తప్పుని అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇలా మాట్లాడిస్తారా? తప్పు కదా, మీరంతా ఏం చేస్తున్నారు అధికార పార్టీలో ఉండి అంటే. అధికార పార్టీలో మా శాసనసభ పక్ష నేతగా సార్ ఇలా మాట్లాడారు, వారిని క్షమాపణ చెప్పమనండి, సారీ చెప్పమనండి చాలు అని చెప్పి 5 సార్లు మా శాసనసభ పక్ష నేత అడగటం, చెప్పకుండా వ్యతిరేక ధోరణిలో సస్పెండ్ చేయించి బయటికి వెళ్ళిపోదామనే ధోరణి గతంలో కూడా ఇలాగే సస్పెండ్ చేయించి బయటికి వెళ్ళారు. అదే ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటే స్పీకర్ గారు మా శాసనసభ పక్ష నేత డిమాండ్ చేయటం, సస్పెండ్ చేయటం జరిగింది. దానిలో తప్పే ఉంది. ఒక మనిషి అని ఒక పెద్ద మనిషిని మాట్లాడినప్పుడు పొరపాటున మాట్లాడే సార్ అని ఒక్క మాట అంటే మన అహంకారానికి మన మానవత్వానికి ఏమన్నా మచ్చ అదేమన్నా? సో గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఉన్నటువంటి ఎవరైతే స్పీకర్లను కూడా వాళ్ళ ముందరికి వెళ్ళి కాగితాలు చించి ఆ సీటును కూడా తన సందర్భాలు ఉన్నాయి టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు జరగంది ఇప్పుడు ఆ స్థితికి వచ్చిందంటారా? ఆనాడు రాష్ట్రం సాధించుకునే దిశలో ఉద్రేకం రాష్ట్రం రావాలా, రాష్ట్రం నష్టపోతూ ఉంది, తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారా అనే ప్రజానికం తరపున పోరాటం ఆ రోజు. ఈనాడు అన్నీ సాధించుకున్నాం. ఏ రాష్ట్రంలో లేనటువంటి వసతులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్నాం, సొంత నిధులతో ప్రాజెక్టులు, ఇంటింటికి నీరు, దళిత బంధు, ఒంటరి మహిళ పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ 100 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాం. 100 రూపాయలు కేంద్రం ఇస్తే 2016 ఇచ్చే పొజిషన్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో శాసనసభ సీటుని అగౌరవపరచడం అనేది తప్పుగా భావించాం. సారీ చెప్పమని 5 సార్లు అభ్యర్థించారు. ఆ పరిస్థితిలో జరిగిన తప్పించి వేరే పరిస్థితి కాదని కూడా మీరు భావన. అక్కడ జరిగిన వాస్తవాలు, లోపల జరిగిన వాస్తవాలు పూర్తిగా మీకు తెలియదు కాబట్టి మీరు అడిగారు. లోపల జరిగిన పరిస్థితులు ఇవి. సో గవర్నర్గా ఒక మహిళ, మరి ఆమెను కూడా మీరు ఒక పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు, మీ మంత్రులు కావచ్చు, లాస్ట్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. తను మరి ఏదైతే జరిగిందో తెలంగాణ ప్రతికైనటువంటి సమ్మక్క సారక్క జాతర పోతే ప్రోటోకాల్ పాటించకపోవడం, సో మరి బాసరలో జరిగినటువంటి IIIT కాలేజీలో కావచ్చు, అసలు ఉన్నటువంటి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ కూడా లేకుండా పోవడం వల్ల ఆమె చేస్తున్నట్టు పర్యటనలు వ్యతిరేకించడం కావచ్చు, దీని ఎలా చూడాలి? మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కూడా గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన నాయకుల్లో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు. అది రామ్లాల్ గారి జమానా ఆనాటి. అటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సందర్భాలని మనం చూసాం. తరిమికొట్టే పరిస్థితుల్లో గవర్నర్ని ఇక్కడి నుంచి రిజైన్ చేసి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. గవర్నర్ గారిని అగౌరవపరచాలా అనేది మా ముఖ్యమంత్రి గారి, మా ప్రభుత్వ ధ్యేయం కాదు. గవర్నర్ బంగ్లాలో బీజేపీ మీటింగులు పెట్టొచ్చా? పెట్టకూడదా అనే గవర్నర్ గారు ఒక రాష్ట్రంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలుగా ఉంటాం, వారికి గవర్నర్గా రావటం. గవర్నర్గా వచ్చినప్పుడు ఆ గవర్నర్ హోందాగా వ్యవహరించే తీరుంటే గత గవర్నర్ని చూసాం, మీరు చూశారు. ఫ్రెండ్లీ గవర్నర్, చక్కగా ఎక్కడికి వెళ్తారన్న అవకాశాలు ఇచ్చి వారు అలాగే మెయింటైన్ చేశారు. మా ముఖ్యమంత్రి గారు కూడా అలాగే బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు. పక్షపాత ధోరణిలో, పార్టీల ధోరణిలో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు సడన్గా ఆవిడ నిర్ణయాలు తీసుకెళ్ళిపోవడంతో దాంతో కొన్ని చోట్ల ప్రోటోకాల్ వివాదాలు వచ్చినాయి తప్పించి
ఆ ప్రోటోకాల్ వివాదాలే కాదు, కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాప్ని పెంచుతాయి. ఎప్పుడైనా సరే గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమన్వయంతో వ్యవహరించుకోవటం అనేది ధర్మం. మరి అది రెండు పక్కల కలిస్తేనే పద్ధతిగా వ్యవహారంగా నడుస్తూ ఉంటుంది. లేనప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఈ రకంగా దారితీసి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank మీ you so much, అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి, మరి చూశారు కదా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పురి గాంధీతో ముచ్చటించాం కదా. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్తే. థ్యాంక్ యూ.